కలిగి పొదుపు చేయరా పడపోతే ఓ బెల్ట్ కొనుక్కోరాదు. బెల్ట్ కొనుక్కోడానికి మీ అయ్య బోల్డ్ డబ్బులు ఇచ్చేసాడని. ఇస్తే మాత్రం నువ్వు కొంతావా తింటావా? కడుపు కట్టుకుని బ్యాంకులో ఎట్టుకోవడమే కదా. పిసినారు మొగుడుకు ఓన్ తొత్తే పిసినంత కట్టినాడని నీ సంగతి నాకు తెల్దా ఏటి? ఎకటాలుగా ఉందా? అరిచేత్తో కొట్టాలంటే వెళ్ళి అవతల వలసలో పడతావు ఏటని కొట్టినావా? పడతానే, దానికేటి ఉంది. ముందు కడుపులోకి ఇంత తిండి ఎక్కడానికి చూడు. వండుకోవడానికి రోజు నీ కాడ దండుకోవాలంటే మా సెడ్డ సికాగ్గా ఉంది. సామాన్లు ఒక పాలు నా మొఖాన్ని నొడేయకూడదా? వాడేస్తే ఏరేసుకొస్తాది. ఒకే పాలు నెల సామానంతా వాడేస్తే మాకు తెలదేటి సగం సామాన్ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోతాదని. ఇంక రోజు మాకు పస్తే ఇచ్చేసినావులే. కొట్టు. ఎండు మిరపకాయ చారులో, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ అన్నట్టు ఇదిగో చెప్పడం మర్చిపోయాను. ఈవేళ మధ్యాహ్నం భోజనానికి నేను రావట్లేదు. నీ ఒక్కతిగా ఇప్పుడు ఇక్కడ పోయే సరిపోతాయా? ఏటిది అన్నం వండుకోవడానికా అచ్చింతలు చల్లుకోవడానికా? మా గొప్ప ఎగటాలుగా ఉందా నీకు? పోలే గాని మన ఇంట్లో అనరమ్మ రవణమ్మ ఇంట్లో ఒక అత్త కతికేరాదా ఈ పూటకి? ఏటి మాట? ఆవిడ ఇల్లు అద్దెకిచ్చిందా? నేను అల్లుని చేసుకుందా? ఆ కొంపలంపట ఈ కొంపలంపట తిరిగి అడుక్కు తినమండానికి నీకు సిగ్గేట లేదేటి? ఊరికే ఐడియాకి అదుగో గంటల లారీలాగా గణ 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 మోగుతూ వచ్చేసినదిగా. కూడెడతాదేమో వెళ్ళి అడుగు. రే పెద్దాడా, అమ్మా నీ పిల్లని కాఫీ పట్టరమను. ఏమే వినపట్లేదా? అమ్మ కాఫీ దమ్మంటుంది. ఏం సత్తిగా అమ్మా, శనివారం వస్తా అన్నావు, అప్పుడే వచ్చేసావే? శనివారమే వద్దాం అనుకున్నానమ్మా, కానీ అప్పుడు దాకా హేమమ్మ గారి కోసం తెచ్చిన సరుకు ఉండదని భయం వేసి ఇప్పుడే వచ్చాను. అవునమ్మా, హేమమ్మ గారు కనబట్లేదు, ఇంట్లో లేరా అమ్మా? ఉంది. అమ్మా హేమా, రండమ్మా రండి. ఏం సత్తి కొత్తవేం తెచ్చావు? చాలా తెచ్చానమ్మా. మీకోసం చార్మినార్ గల్లీకెళ్ళి చార్మినార్ చమ్కీల గౌను, ఊర్మిళ ఉత్తిత్తి మిట్టి కూడా తెచ్చానమ్మా. ఇంకా నయం, షకీలా చిరిగిన చడ్డీ తెచ్చా. అలాంటివేం వద్దు కానీ చుడిదార్స్ ఉంటే చూపించు. అదేటమ్మా, పట్నంలో చదువుకునే మీరే బోణి చేయకపోతే ఇంక ఈ సరుకంతా ఈ ఊళ్ళో ఎవరు కొంటారమ్మా? అంటే ఏంట్రా, నీ బోణి కోసం నా కూతురు ఇప్పటి సుందరమంటావా? అమ్మమ్మమ్మ, అంత మాట నేను ఎలాగంటానమ్మా? ఎటకారాలు చేయకుండా 1-2 పూసుకొని అది అడిగి చూపించు. అత్తయ్య కాఫీ. ఏరా, కనీసం కాఫీ కూడా చేయడం చేత కాదు, దీంతో 3 సంవత్సరాల నుంచి కాపురం చేస్తావా? ముండా సచ్చినోడా. ఏమే నీ అప్ప ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒళ్ళు దగ్గర పని చూసుకోమని. పోలాపడికి మళ్ళా చేసి తీసుకురా. నువ్వు చూపించా. ఏంటి రమణమ్మ గారు ఏం చేస్తున్నారు? ఏం పంతులు, నీ కళ్ళేమన్నా దొబ్బాయా? కనబడట్లా? బట్టల మూట బట్టలు కొంటున్నావు. అదే చేత్తో మా ఇంటి దానికి కూడా 4 జాకెట్ కొట్లు చేస్తారని. అంతే ఏంటి ఉద్దేశం? నన్ను జాకెట్టు లేకుండా ఉన్నాను అనుకుంటున్నావా? ఇదిగో కావాలంటే ఏమయ్యా పంతులు, నీకేమైనా బుద్ధుందా? ఇట్లాంటి అనుమానం ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి కానీ రోడ్డు మీద ఏమిటి దుకాణం? ముందు దాని దుకాణం ముయ్యమను. అలా చూస్తారా? నీకు తెలుసు కదా మొన్న జరిగిన సంగతే కదా. నిన్నే. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ఏం లేదు, మీ పళ్ళు చాలా బాగున్నాయండి. అయితే ఏం చేస్తావు? అయితే ఏం లేదు, మీరు ఒప్పుకుంటే ఒకసారి టచ్ చేద్దామని అనుకుంటున్నాను. ఖర్చు అవుతుంది. ఎంత? 1000. అయ్యా, ఇదిగోండి 500. ఏంట్రా? ఇది 500 రూపాయలు వాచ్ అండి. ఇప్పుడు టచ్ చేస్తాను.
టచ్ చేయి. తొందరగా చూడు, బస్ వస్తుంది. ఎంత చూస్తావు? ప్రెసిడెంట్ గారు యాత్ర ఎలా సాగుతోంది? అమ్మవారి దయ వల్ల బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏమైనా నీకు పుట్టుందా? 10 మందిలో కూడా ఎలాగొచ్చేస్తావా? మూలమూలమో ఏటిలా నబలబలాడిపోతున్నావు? నన్ను జాకెట్ వేసుకునేది అనుకుంటున్నావా? కావాలంటే చూసుకో. ఆ పైట జాడింపుడు ఏందయ్యా? నేను కాబట్టి సరిపోయింది. అదే ఈకు పరిస్థితి ఏమైండేది? ముందా పైట కప్పుకోమని చెప్పబోయా. తప్పుతాండి మీకని తొందర. ఆయన కొంచెం నిదారస్తుడు. ముయ్యవే కర్మ జతవ కర్మ అని. ఓకే హౌస్ఫుల్. రే సీతరాజులు దిగండి. షకీలా సినిమా చూపిస్తాను ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? నీకు కావాల్సిన సకల సినిమా కదా, దాని అమ్మ ముగుడు సినిమా చూపిస్తా. ఎక్కడ? ఈ డొక్కు పార్క్ లోనా? ఏయ్, నాకు ఫుడ్ పెట్టే పార్క్ ని డొక్కు పార్క్ అన్నా తొక్కలు వేసిపోతే. లోపల ఏదైనా కొత్త థియేటర్ కట్టారా? ఫ్రీ మ్యాక్స్ అని 50 years బ్యాక్ కట్టింది. ఇవన్నీ నీకు అవసరం. హాఫ్ టికెట్ షో టైం అయిపోతుంది, ముందు డబ్బులు కట్టండి. మార్వాడు కొట్టుకెళ్ళి మటన్ బిర్యానీ పార్సల్ అడిగినట్టు మున్సిపల్ పార్క్ తీసుకొచ్చి మన ఆలం సినిమా చూపిస్తానంటాడు. ఓన్లేరా సినిమా చూపిస్తా అంటున్నాడు కదా, డబ్బులు ఇచ్చేద్దాం పట్టండి. అంతేనా? అంతే. షకీలా సినిమానే చెప్పాను కదా సైజులు. ఓకే. ఇంతకీ సినిమా పేరేంటో? ఆ ఒక్కళ్ళకి ఇద్దరు, అవసరం అయితే ముగ్గురు. పర్లే అడ్జస్ట్ అయిపోద్ది. సరే మనిషికి 2 బయట తీసుకోండి. ఇప్పుడు అవసరమా? బాగా అవసరం. లోపల ఫుడ్ ఉండదు. వితౌట్ బ్రేక్ వితౌట్ లంచ్. ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఉన్నారు. అటు దిక్కులు చూస్తారట్రా, మనుషులు దిక్కులంట. ఇదేంటిది? జనాలు లేరు, కుర్చీలు లేవు, స్క్రీన్ లేదు. ఇదేం థియేటర్ రా బాబు? ఇది ఓపెనర్ థియేటర్ రా బాబు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు టికెట్ తీసుకుని సినిమా చూడడానికి రారు, సినిమాలు యాక్ట్ చేయడానికి వస్తారు. మీకు చెప్పలే చచ్చిపోతాను. ఎలాంటి షో టైం అయిపోతుంది. చూడండి ఆ చెట్టు కింద కప్లింగ్ మీద అంటారు. వేస్తారు జరగండి. అదే షకీలా సినిమా అయితే స్క్రీన్ మీద, ఇక్కడైతే డైరెక్ట్ లైవ్ షోరా. థ్యాంక్స్ రా మామా. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలరా. ఈ పార్క్ ని మీలాంటి బకరాగాన్ని నమ్ముకుని రాయబండి కోటమూరు రోడ్ లో ఓ చిన్న ఇల్లు కొనుక్కున్నా. మీ ప్రోత్సాహం ఇలాగే ఉందనుకో, బిజినెస్ బాగా పెరిగి రాయబండి సగం కొడేస్తాను. చూసుకోండి బాగా చూసుకోండి. రే వీళ్ళు మనం చూస్తున్నా కూడా పట్టించుకోవట్లేదురా. ప్రేమ గుడ్డిది, ప్రేమే కందా ఖాను. లవ్ ఇస్ బ్లైండ్. ఏమండే ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తినచ్చు, మీరు చూసుకోండి. చూడండి ఇదిగో ఆ చెట్టు కింద చూసారా, ఏదైనా చేస్తాడు. కాలేజీలు ఎగ్గొట్టి ప్రేమ పేరుతో ఇలా పార్క్ వచ్చి చెడిపోతున్నారు. వీళ్ళ పేరెంట్స్ కనుక వీళ్ళని క్రమశిక్షణలో పెట్టగలిగితే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే అంతే. ఫ్రెండ్స్ సారీ ఫర్ ద బ్రేక్. పోలీసులు వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళతో మళ్ళీ కూడా తీసుకెళ్ళిపోతారు. వచ్చాడు. అసలు మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, మిమ్మల్ని బొక్కలేస్తారు. వెళ్దాం పదండి. ఏంటిది? నల్లకోటు అంటే లాయరు మిమ్మల్ని బొక్కలేదు. మీరే వాళ్ళని ఈ సీతయ్య ఎవడి మాట వినడురా, ఎవడిని పట్టించుకోడు. పట్టించుకున్నా వినడు, విన్నా పట్టించుకోడు. ఎవరు మాట్లాడలేదు సార్. ఇప్పుడు నువ్వు మాట్లాడే. వెళ్ళండి. చెట్లు, పుట్టలు, చేమలు, ఆకులు, ఒక్కలు అన్నీ వెదకండి. ఎవరిని వదలొద్దు, ఒక్కడిని కూడా వదలొద్దు. అందరినీ తీసుకురండి. వెళ్ళండి. ఆగండి. వాళ్ళ అమ్మ అయ్యల పేర్లు చెప్పి తప్పించుకోవడానికి చూస్తారు, కానీ వదలొద్దు. వెళ్ళండి. ఆగండి. రాజకీయ నాయకుల పేర్లు చెప్పి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఎవడి మాట వినడానికి వాళ్ళకి చెప్పండి. వెళ్ళండి. ఆగండి.
సార్ మమ్మల్ని వెళ్ళనివ్వండి సార్, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అయితే వెళ్ళండి. సీతయ్య మీ ఇద్దరు వెళ్ళారండి. ఇంత పెద్ద పార్క్ ఉండగా మూల కూర్చొని మురుక్కుంటున్నారేంట్రా కారణం? అది కాదు సార్, అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. దేని గురించిరా? ఇంటి గురించా, ఒంటి గురించా, పడగటింటి గురించా, దేని గురించి? నేను ప్రేమించకపోతే చేస్తానంటున్నాడండి. చేస్తానంటున్నాడా? వాడి చావలా ఉంచు. వాడు పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి ఆ మొక్కల తోట నిన్ను ఎక్కువగా ప్రేమించేసాడు అనుకో, నీ కడుపుస్తే నీ అమ్మా నాన్న చావడం ఖాయం. ఏ డౌటా? డౌటా? ఎద్దవ్వా తెలుగు నీకు జుట్టు ఒకటి మళ్ళీ నడికి ఎక్కడ దీపో. నెక్స్ట్ ఏరా, నీకు మూతి మీద మేసం ఇంకా పూర్తిగా మొలవలేదు, దానికి ఫైట్ వేసుకునే వయసు ఇంకా రాలేదు. ఏంట్రా మీ ఇద్దరికి రొమాన్స్? అది కాదు సార్. ఇంకెప్పుడు దొరకం సార్. ఓసి నీ దుంపదేగా, ఇంకెప్పుడు దొరకం సార్ అంటున్నావు కానీ చెయ్యం సార్ అంటే కమాన్. నీ సంగతి ఏంట్రా? సిస్టరా అంటే నర్సా? ఏ హాస్పిటల్ రా? అలా అయిపోయావేంట్రా? సెంటిమెంట్ కి యాంటీ సెంటిమెంట్ వస్తున్నావా? ఎవరి మాట వినడు. వీళ్ళ కూడా చెప్పే కిందరా రండి సార్. మేము ప్రేమికులం. మా ప్రేమ సాక్షిగా ఈ జెండా. మా యూత్ తలుచుకుంటే మీరేమవుతారో తెలుసా? ఏమవుతావురా? సినిమా డైలాగులు చెప్తున్నావా నాకు? ఈ జెండా ప్రేమ కథలు మానేసి కెరీర్ మీద దృష్టి పెట్టండి రా, పైకి వస్తారు. అనవసరంగా చేయి చేసుకోకు. మా బాబా ఏసీపీ తెలుసా? అయ్యి బాబోయ్, నువ్వు ఏసీపీ కూతురువా? అవును. అంటే నేను ఇండియన్ చేయకూడదా? యూస్లెస్ ఫెలో. ఎవరైనా సరే నాకు లెక్కలేదు. ఈ సీతయ్య ఎవరి మాట వినడు, పట్టించుకోడు. ఎక్కిందండి వీళ్ళు కూడా చెప్పు. మనం ఏదో రిలాక్స్ అవుదామని వచ్చాం. వీళ్ళ కాల్ చూస్తుంటే మన బుర్రలు వేరెక్కిపోతున్నాయి. పోదాం పదండి. అడిగేది మిమ్మల్ని చెప్పండి. ఈ బేవర్స్ గారితో పని ఉంటారా? అంతేగా? ఏం లేదురా, తమాషాకి వచ్చిన కటింగ్. కట్టింగా సెట్టింగా? అదేం లేదురా. అంటే ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. ప్రియతమారాగాలు. ఓ ప్రియా ప్రియా ఆ పురికాశ్ మాస్టర్ చూశాడు. ఆ రమణమ్మకి ఎత్తని పని అవుట్. సారీ సార్, సారీ. టమోటాతో టచ్ ఇచ్చింది చాలక డైరెక్ట్ గా టచ్ ఇచ్చేసి ఫినిషింగ్ టచ్ ఇద్దాం అనుకుంటున్నావా? సారీ సార్, పొరపాటు అయితే ఓకే, అలవాటు అయితేనే కష్టం. ఈవేళ టమోటా పండుతో కొట్టిన వాడు రేపు గుమ్మడి పండుతో కొట్టమనేంటి? బస్ వచ్చింది, వెళ్దామా? తప్పుకో. తప్పుకుంటే తప్పుకోండి, అవుతే ఎక్కండి 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 రా బాబు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే రమణమ్మ నా పురుకోసం ఎంచేస్తారు. ఎక్కండి. ఎవరు నా పురుకోసం ఎంచింది? ఇది కళ నిజమా? అమ్మో, ఇది మాత్రం నిజమే. జాయిన్ అయిన మొదటి రోజు చంప చెల్లుమన్నది. ఇంకా ముందు ముందు చూడు ఏం చెల్లుమంటాయో. పదా. కాకి పక్క తప్ప. నాకంటే పెద్ద తెల్లగా ఉన్నావా? ఒక్కసారి అద్దంలో చూసుకో, అప్పుడు తెలుస్తుంది నాకంటే పెద్ద కాకి. Very good morning. Please sit down. Today I'm going to start the third lesson, Shakespeare. Is it clear? Everything is clear. Now all of you take the notes. Shakespeare is the father of English poetry. One of his famous play is Othello. Is it clear? Very clear. Good. Othello created new waves in the world of literature. Shakespeare narrated the poetry in a new style.
His plays depicted the life of ordinary people. ఇదేం బాగోలేదు బంగారు పాప గారు. నా పీరియడ్స్ మీరు తీసుకోవడం ఏమిటి? నెక్స్ట్ మంత్ నేను తిరుపతి వెళ్తున్నాను సార్. ఆ వీక్ పోర్షన్ ఈ వీక్ లో కంప్లీట్ చేద్దామని. మరి నా పోర్షన్ ఏ పీరియడ్స్ లో కంప్లీట్ చెయ్యాలి? ప్లీజ్ సార్, నాకు పీరియడ్స్ కావాలి. సారీ, నాకు పీరియడ్స్ కావాలి. మీకు ఏ ఎందుకు రావు? ఏ అంటే పీరియడ్స్ ట్రాన్స్ఫర్ కావు సార్, అది భగవంతుడు సృష్టి. బ్రహ్మం సార్, నాకు ఎలాగైనా పీరియడ్స్ కావాలండి. నాకు ఎలాగైనా పీరియడ్స్ కావాలండి. అయితే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఏం జరుగుతుంది ఇక్కడ? చూడండి ప్రిన్సిపాల్ గారు, ఆవిడ పీరియడ్స్ లో నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశానావండి? ఆవిడ పీరియడ్స్ అయిపోయి కూడా నాకు పీరియడ్స్ అంటుంది. ఏమన్నా నాకొద్దా పీరియడ్స్? మీకు కావాల్సింది పీరియడ్సే కదా? అవునండి. అవి నేను అరేంజ్ చేస్తాను రండి. పీరియడ్స్ తీసుకొచ్చాక చెప్తాను మీ సంగతి. కేర్ ఫ్రీ కూడా తెచ్చుకోండి. Is it clear? Very clear. ఊరట ఉంది, ఊరంతా ప్రశాంతంగా ఉందండి. ఊళ్ళో ఉండగానే ఏంద్రా ఏమైంది? మా ఓడు గాలికి తిరుగుతున్నాడు కదండి, పెళ్లి చేసుకుని కుదురుగా ఉంటాడని నువ్వు చెప్పే. పెళ్ళంటే భయపడిపోతున్నాడండి అయ్య గారు, మీరే ఎలాగైనా సేపు ఒప్పించాలండి. ఎరా హాయిగా అమ్మ అబ్బా చెప్పండి, పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకోవచ్చు కదా. నేను రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నాను. అయితే పెళ్లి చేసుకుని రాజకీయాలు రాకూడదా? రాకూడదండి. నీ పెళ్లికి రాజకీయాలకి సంబంధం ఏంట్రా? ఏంటండి పెద్ద పెద్ద వాళ్ళందరూ పెళ్లి చేసుకోపోవటం వల్లనే ఆ లెవెల్కి ఎదిగిపోయారు. రేయ్, ఇప్పుడు నీ పెళ్లి చేసుకుని ఊరికి సర్పంచ్ కాలా? చేసుకోకుండా ఉంటే జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేవాళ్ళము మరి. అడిచి రేయ్, ఎదవ సోదా ఆపి నీ మనసులో ఏముందో చెప్పు. ఏమండి జయలలిత ఎవరండి? తమిళనాడు సీఎం బ్రహ్మచారండి. అటల్ బిహారీ వాజ్పేయి ఎవరండి? మన ప్రధానమంత్రి. బ్రహ్మచారండి. అబ్దుల్ కలాం గారు ఎవరండి? మన రాష్ట్రపతి. బ్రహ్మచారండి. అంత ఎందుకండి, ఒళ్ళంతా కాషాయ బట్టలు కట్టుకుని తలపాగా పెట్టుకుని అని టీవీకి ఆకాశంలో దర్జాగా చూస్తాడు ఆయన ఎవరండి? వివేకానందుడు. ఆయనేనండి. ఆయన మన దేశం గొప్పతనం గురించి ప్రపంచం అంతా చెప్పాడంట. ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు, బ్రహ్మచారండి. కాబట్టి నేను కూడా పెళ్లి చేసుకున్నా అంతే. మన సీఎం చంద్రబాబు నాయుడు పెళ్లి చేసుకున్నాడు కదరా, అందుకే పిఎం అవ్వకుండా సీఎం కింద ఉండిపోయాడు. వస్తాను. ఏమిటి ఆలోచిస్తున్నారు? బ్రహ్మచారిగా ఉండిపోదామన్న మన అగిపుల్లగాడి ఆలోచన వాళ్ళ నాన్నకొచ్చుంటే ఎంత బాగుండేదా అని. ఏమై ఉండేది? వీడు పుట్టేవాడు కాదు, ఊరికి దరిద్రం ఉండేది కాదు. నువ్వేంటి ఆలోచిస్తున్నా? బ్రహ్మచారిగా ఉందామని. ఏంటి 6 పెళ్లిళ్ళు అయిన తర్వాత నువ్వు రారా? చూడండి, అక్షరాలు ఎవరైనా తప్పు రాశారో నోటి నిండా శుద్ధ మొక్కలు కూరి పరపరా కొరికించేస్తాను. రాయండి. చెన్నపురి ఫస్ట్ క్లాస్ గా రాసావమ్మా, అందుకే నువ్వు జిల్లాకి ఫస్ట్ వచ్చావు. నువ్వేం రాసావురా? చిన్న పూరి. చిన్న పూరి పెద్ద గారి ఏంట్రా గాడిద? చెన్నపూరి పూరి పూరి. ఓహో, పురి కోసలో పురియా. గవర్నమెంట్ ఎరా ఇప్పుడు అది అవసరమా? ఏదో మీకు గుర్తు చేద్దామని. నోర్మై కూర్చో. రాయండి. చిన్న పూరి కోసరాజు. ఏంట్రా ఇది? కోసరాజా? కోస ఏంట్రా కోస? పురుకోసలో కాదు కదండి. చంపేస్తాను. మాటి మాటికి పురుకోస అంటే కోసాలు తీసేస్తాను, కోసేస్తాను. కూర్చో. రాయండి. సార్, మిమ్మల్ని ఒకటి అడగాలని ఉందండి, కానీ భయం వేస్తుందండి. ఎందుకురా భయం? జీవితంలో పైకి రావాలంటే ధైర్యంగా ఉండాలిరా. ధైర్యంగా అడుగు. నువ్వేం అడుగుతావు? సార్, మీరు బెల్ట్ బదులు పురికోస కట్టుకుంటారండి. అవసరమా? సార్, ఇది మీకు అవసరం ఉందని తీసుకొచ్చా, లేకపోతే నేను తీసుకెళ్తా. అవసరమే. ప్రిన్సిపల్ గారు సార్. ఏడ్రా ప్రిన్సిపల్ ఏడి? ఏంటండి భయపడతారు? ఇందాకే చెప్పారు ధైర్యంగా ఉండాలని. చాలే సంబడం, కూర్చో. ఏంటి బాబు, అడిగి రావాలని తెలీదా? ఊరుకోండి సార్, మీరు మాత్రం అడిగి వస్తారా ఏంటి? వీడు బెల్ల కొట్టేసి వచ్చాడు. ఈవిడ మాత్రం టైంకి వచ్చేసి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బెల్ల కొట్టడం ఆలస్యం. ఈజ్ ఇట్ క్లియర్? Very good morning. Please sit down. Thank you, madam. Today's lesson is Radha Krishna's love. Is it clear? వెరీ క్లియర్. What clear? Tell me. What clear? అది మీరు చెప్పిందంత వెరీ క్లియర్ మేడం. Lesson start చేయకముందే క్లియరా? yes మేడం, వెరీ క్లియర్. What clear? అది వెరీ క్లియర్ మేడం. Get out from my class. సారీ మేడం, కారణం లేకుండా స్టూడెంట్ ని ప్రాబ్లం లేకుండా పెళ్ళాన్ని పంపించడం చాలా తప్పు. వాట్ హ్యాపెండ్? చూడండి సార్, వీడు ఎక్కడెక్కడో చూస్తున్నాడు. నేను ఎక్కడ చూసానో చెప్పానండి సార్. కౌను బనేగా కరోడ్పతి. క్వశ్చన్ వేసాడు, ఆన్సర్ చెప్పమ్మా. అది సార్, వాడు నా గరిబనాపి చూస్తున్నాడు సార్. గరిబనాభి? ఐ డోంట్ అండర్స్టాండ్. వాట్ ఇస్ దట్? సైలెన్స్. అర్థం కాలేదు మేడం. సార్, వాడు నా నడుము చూస్తున్నాడు సార్. ఎరా,
నీ కాలేజీలో ఉండాలని లేదా? సార్ మనం బట్టలు ఎందుకు వేసుకుంటాం సార్? శరీరం కనిపించకుండా అందంగా ఉండటం కోసం కదా, మరి కనిపించేలా వేసుకుంటే చూడొచ్చు. నేను అదే చేశాను సార్. మేడం బొట్టు కింద చీర కట్టుకుని క్లియర్ అంటే వెరీ క్లియర్ అన్నాను. తప్పా సార్? తప్పున్నారా? అది అలా చెప్పండి సార్ బుద్ధి. చీమ 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 గారి చిరునామా ప్రేమ తెలుసుకో బామా. దా దా దా